కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. ఈ రోజు కాప్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు చదువుకుంటూ మెరిట్ మార్కులు ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయం. 11 సంవత్సరాల క్రితం ఈ కాట్రా ఫౌండేషన్ ని శ్రీ ఫణీంద్ర గారు ప్రారంభించారు. ఒంగోలులో ప్రారంభించినందుకు వారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాప్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి పేద విద్యార్థులను గుర్తించి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమాన్ని బాధ్యత స్వీకరించడం ఎంతో అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని 11 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి శ్రీ ఫణీంద్ర ప్రత్యేకంగా ఈరోజు కాప్ టీచర్స్ అసోసియేషన్ అందరూ ఒక సమైక్యంగా ఏర్పడి ఉపాధ్యాయులు ఆదర్శ ఉపాధ్యాయులుగా ఉండాలి, స్కూల్లో మంచి విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దటమే కాకుండా దాంతో పాటు అదనపు బాధ్యతని స్వీకరించాలని ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని తీసుకోవడం ఎంతో అభినందనీయం. ఈ రోజు 100 మంది ముందుకొచ్చారు. మేము మా పిల్లలకి సహాయం చేస్తాము, మేము పిల్లల చదువుకు సహకారం అందిస్తామని 100 మంది డోనర్స్ సుమారుగా ముందుకొచ్చారు. కాట్రా అసోసియేషన్ కాప్ టీచర్స్ అసోసియేషన్ ముందుకొచ్చి వాళ్ళు నిలబడి వాళ్ళు డొనేషన్లు ఇచ్చారు. వాళ్ళు అడిగితే ప్రతి ఒక్కరు కూడా కాదనకుండా ఇచ్చిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ఈరోజు పిల్లల జీవితం బాగుండాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి, రేపు వాళ్ళు గొప్ప డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మంచి సైంటిస్టులుగా, మంచి బాధ్యతాయుతమైన పౌరులుగా, మంచి వ్యాపారవేత్తలుగా ఎదగాలి, అన్ని రంగాల్లో మా పిల్లలు ఎదగాలి అని ఒక ఆశీర్వదిస్తూ పిల్లలకి అండదండలు ఇస్తున్నటువంటి మరి కాట్రా ఫౌండేషన్ సభ్యులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా ఒకసారి కాట్రా అసోసియేషన్కి గట్టిగా చప్పట్లు కొట్టి వారందరినీ అభినందించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. పెద్దలు చాలా మంది డొనేషన్లు ఇచ్చారు. మన కోసం మనం బతికే దాంట్లో గొప్పతనం లేదండి. మన కుటుంబం కోసం మనం బతకడం అది కొంతవరకు అభినందనీయం. కానీ ఈరోజు సమాజానికి ఉపయోగపడే సేవలు అందిస్తున్నారు కాట్రా ఫౌండేషన్ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా. సో ఈ కాట్వా అసోసియేషన్ కాప్ టీచర్స్ అసోసియేషన్ అందరూ కూడా చాలా చక్కగా మంచి కంట్రిబ్యూషన్ ఇచ్చారు, మంచిగా ప్రోత్సహించారు. అంటే ఇది ఒక కర్తవ్యంగా భావించారు. పిల్లల్ని పేదరికంలో ఉన్న పిల్లల్ని చేయూతను అందించి వాళ్ళని చదివించాలి అని చెప్పేసి ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకోవడం ఎంతో అభినందనీయం. నేను కాట్వా మిత్రులు కోరుతున్నా, మన టీచర్స్ అసోసియేషన్ కోరుతున్నా, ఈ రోజు డొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఒకసారి వేదిక మీద డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తాలా, ఒకసారి అందరికి చిన్నారులందరూ ఒకసారి చప్పట్లు కొట్టి వీరందరికీ అభినందించాలని కోరుతున్నా. అదేనా, చాలా సంతోషం. అక్కడ కూడా ఉన్నారు డోనర్స్ కొంతమంది, అక్కడ కూడా వాళ్ళకి కూడా 100 మంది ఉన్నారండి. మన కాప్ టీచర్స్ అసోసియేషన్ అడిగితే ఇచ్చినటువంటి వాళ్ళు 100 మంది ముందుకు వచ్చి అడిగారు. వచ్చే సంవత్సరం ఇది 200 మంది ఉండాలని నా కోరిక. ఖచ్చితంగా ఇప్పుడు ఒంగోలులో ఎంత చేస్తున్నారండి సంవత్సరానికి? బడ్జెట్ చెప్పండి. మీ 15 లక్షలు, మనకంటే 1 అడుగు 4 అడుగులు ముందున్నారు. ఈ సంవత్సరం 10 లక్షలు చేస్తున్నారా? మన టీము 10 లక్షలు పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా 20 లక్షలు గోల్ తీసుకొని పనిచేస్తే మనం వ్యవస్థాపక టీంని, ఒంగోలులో ఉన్నటువంటి వ్యవస్థాపక టీంని దానికంటే 1 అడుగు పైన ఉంటుంది. పక్కన ఉన్న నర్సాపేట కంటే, ఒంగోలు కంటే ఇక్కడ సేవాభావం ఉన్నోళ్ళు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆశయం ఒక్కటే, పిల్లలందరూ ఎదగాలి, అలాగే భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధిలో, దేశాభివృద్ధిలో భాగం పంచుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కోరుకుంటున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద బాధ్యత ఇచ్చారు చంద్రబాబు గారు. ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళాలి. మహాత్మా గారి కన్న కళలు నిజం అవ్వాలంటే గ్రామ సేవలు అభివృద్ధి జరగాలి. అప్పుడే మహాత్మా గాంధీ గారి కన్న కళలు నెరవేరుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద బాధ్యత పెడితే పోయిన సంవత్సరం 4,500 కోట్లతో రాష్ట్రంలో 33,000 పనులు చేపట్టారు. మరి గ్రామ సీమల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
20,000 కిలోమీటర్లు గుంటలు పడితే ఆ గుంటలు పుడిచే కార్యక్రమాన్ని కూడా చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల ప్రభుత్వంలో కొత్త రోడ్లు వేయలేదు. కనీసం ఉన్న రోడ్లకి గుంటలు పడితే 5 సంవత్సరాలు గుంటలు కూడా పుట్టలేదు వైసీపీ పాలనలో. కాబట్టి అంటే ఉన్న వాస్తవాలు, నేను రాజకీయాలు ప్రస్తావించడానికి కాదు, ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి గారి ఆశయం ఒక్కటే, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే దాంట్లో మనం ముందుండాలి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే మన ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శంగా ఉండాలి, అభివృద్ధిలో ముందుండాలి అని 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ 5 సంవత్సరాల్లోనే లక్ష్యంతో ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు అహర్నిశలు కష్టపడి ఈరోజు 13,000 కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు. దీనివల్ల 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. బట్ ఇప్పుడు గతంలో లాగా గంజాయి గుట్కాలు ఈరోజు ఎక్కడ కూడా కంటికి కనపడకుండా చేశారు. మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా యువత మంచి ఉద్యోగంతో ముందుకెళ్ళాలి, గొప్ప గొప్ప ఆశయాలతో ముందుకెళ్లాలని వారి యొక్క ఆకాంక్ష. అందుకోసమే రాష్ట్రంలో ఎక్కడ గంజాయి గుట్కాలు కనపడకుండా చేయడం జరిగింది. కాబట్టి యువత అంతా కూడా దురలవాట్లకు దూరంగా గొప్ప గొప్ప ఆశయాలతో ముందుకెళ్ళాలి. గొప్ప లక్ష్యాలు అబ్దుల్ కలాం గారు చెప్పారు, థింక్ బిగ్ అచీవ్ బిగ్ అన్నారు. నేడు విద్యార్థులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జీవితంలో పెద్ద పెద్ద ఆశయాలు ఉండాలా. నేనేదో కానిస్టేబుల్ అవ్వాలనుకోకూడదు, నేను ఎస్పీ అవ్వాలి అని చెప్పేసి పెద్ద లక్ష్యంతో ముందుకెళ్ళాలా. అలాగే నేనేదో ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ అయినా పర్లేదు అనుకోకూడదు, రేపు పెద్ద ప్రొఫెసర్ అవ్వాలి, లేదా ఒక పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్ అవ్వాలి, లేదా గొప్ప ఇంజనీర్ అవ్వాలి, గొప్ప సైంటిస్ట్ అవ్వాలి అని చెప్పేసి గొప్ప గొప్ప ఆశయాలు, పెద్ద ఆశయాలతోటి పెద్ద లక్ష్యాలు ఉన్న వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. గొప్ప ఆశయాలు ఉన్న వాళ్ళు ఉన్నత శిఖరాలకి చేరుకుంటారు. కాబట్టి ఉన్నత ఆశయాలతో ఉన్నత శిఖరాలకి ఎదగాలని నేను ఆకాంక్షిస్తున్నా. అట్లాగే నేను మన కాపు టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు కలిసినప్పుడు మా పిల్లలకి ఇలా ఇస్తున్నాము, స్కాలర్షిప్లు ఇస్తున్నాము, బాగా చదవాలని వాళ్ళు ప్రోత్సహిస్తున్నాం అంటే వాళ్ళు అడగకుండా నేనే స్వచ్ఛందంగా, నేను మీ కుటుంబంలో ఒక సభ్యుడినే, మీరందరూ నా కుటుంబ సభ్యులు, నేను కూడా దీంట్లో భాగం పంచుకుంటా, 1 సంవత్సరం కాదు భవిష్యత్తులో కూడా దీన్ని కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి దీన్ని 4 లక్షలు కాదు దాన్ని రెట్టింపు చేయాలని చెప్పారు.